హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో 2,70,000 ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారుగా వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏందంటే వాళ్ళకి డబ్బులు పెంచారా లేదా అయితే చాలా వరకు అయితే డౌట్ అయితే ఉంది కదా. పాత బకాయిలు కూడా ఈసారి మేము ఆగస్టు నెలలో తీర్చేస్తామని చెప్పిన ప్రభుత్వం తీర్చిందా లేదా అయితే చాలామందికి అయితే ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు చాలామందికి ఆసరా పెన్షన్ కూడా రావడం అయితే లేదు. సో దాని గురించి అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ గనుక వచ్చుంటే మాత్రం ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనకి లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో 2,73,000 ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళైతే ఉన్నారు. దీంతో పాటు ఇంకా అర్హతగా ఉన్నారు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఆసరా పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా ఇప్పుడైతే ఎలాంటి సౌకర్యం అయితే లేదు. ఇదైతే ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు అర్హతగా ఉన్న. దాంతో పాటు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారో మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆసరా పెన్షన్ గాని, రైతు రుణమాఫీ గాని, దాంతో పాటు మహాలక్ష్మి పథకం. సో అన్నిట్లో వచ్చి చూసుకుంటే ఏదో ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ మాత్రమే అయితుంది. దాని తర్వాత ఈ ఆసరా పెన్షన్ డబ్బులనేది 2,000కి 4,000 చేస్తామని, దాని తర్వాత వికలాంగులకి 3,000కి 6,000 రూపాయలని చేస్తామని చెప్పారు కదా. ఆ డబ్బులనేది ఈ ఆగస్టు నెలలో కూడా జమ చేస్తా అని చెప్పిన తర్వాత కూడా జమ చేయడం అయితే లేదు. సో ఈరోజు అలాగే నిన్న వరకే ఆసరా పెన్షన్ అయితే ప్రతి ఒక్కరికైతే రావడం అయితే జరుగుతుంది. సో చాలా చోట్లయితే ఆసరా పెన్షన్ అయితే వస్తుంది. దాంతో పాటు పాతోళ్ళకి కూడా ఆసరా పెన్షన్ అయితే బంద్ అయింది. ఎందుకు అయిందో అయితే ఇప్పటిదాకా అయితే అర్థమైతే లేదు దానికి. సో ఆసరా పెన్షన్ మీకు కనుక ఇబ్బంది ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఒకవేళ మీకు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్ వచ్చినా సరే కింద కామెంట్ అయితే చేయండి. సో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వచ్చేసి ఏదైతే పాత 2,000 అలాగే 3,000 రూపాయలు వస్తుందో అవే డబ్బులు మాత్రం ఈసారి కూడా ఆసరా పెన్షన్ వాళ్ళకైతే జమ చేయడం అయితే జరిగింది. మీ దగ్గర ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో తోటి మీ మిత్రులు కూడా తెలుసుకుంటారు కాబట్టి కంపల్సరీ వీడియోని కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. దాంతో పాటు మనకైతే ఈ డబ్బులనేది ఇప్పటికైతే మనకైతే జమ లేదు కాబట్టి సో నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఉంటే మీకైతే వీడియో రూపంలో తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.